తాగింది చాలయ్యా. మత్తయ్య, ఈ గ్లాసులో ఉన్న మందు మాత్రమే నన్ను అర్థం చేసుకొని సంతోషంగా ఉంచుతుంది. బాబు, ఇప్పటికే ఎక్కువ తాగేశారు, ఇక చాలు బాబు. బాటిల్ అక్కడ పెట్టు. ఓయ్ తాగింది చాలయ్యా. మత్తయ్య, నీ మాటను గౌరవిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. బాబు, ఈ మధ్య పెద్దయ్య గారి ఆరోగ్యం కూడా బాగుంటలేదు. మీరిలా మందుకు బానిసైతే రేపు అమ్మాయి గారి పరిస్థితి ఏం గాను? ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు మత్తయ్య. ఈరోజు నా పెళ్లి రోజు, నన్ను హ్యాపీగా మందు తాగని మత్తయ్య. నువ్వు చెప్పు, అమ్మగారు బ్రతుకున్నప్పుడు ఏ రోజైనా మందు తాగానా? నా దేవత నన్నెంతో బాగా చూస్తుంది. కాదు, ఈ ఇంటిని ఎంతో బాగా చూసుకుంది. అవును, ఈ ఇంటి మహాలక్ష్మి. అలాంటి దేవత నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. నేను ఎంతో బాధగా ఒంటరి జీవితాన్ని గడుపుతుండగా ఇదిగో ఇది నాలో చేరి నన్ను సంతోషంగా ఉంచుతుంది. ఇప్పుడు నువ్వు తాగొద్దంటున్నావు. నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా మత్తయ్య? బాబుగారు, తాగిన మత్తులో చేయకూడని తప్పు చేశారు బాబు. నువ్వు కూడా నన్ను తప్పుపడుతున్నావా మత్తయ్య? అంటే నేను తప్పు చేశానా? ఇప్పుడు ఆ మాటలు ఎందుకులేండి బాబు, తాగింది చాలు. రండి భోంచేద్దురు గాని. నాకింకా తాగాలని ఉంది. బాటిల్ అక్కడ పెట్టు. సరే, ఈ కొద్దిగా తాగండి, భోంచేద్దురు గాని. భోంచేద్దురు గాని రండయ్యా. మత్తయ్యా, బాబుగారు, నన్ను ఇంట్లోకి రానికుండా చేస్తావా? నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తా. బాబుగారు, రండి బాబు. వద్దు బాబు, ఇప్పటికే ఎక్కువ తాగేశారు. వద్దు బాబు, నా మాట వినండి బాబు. రాజయ్య, అమ్మగారు, రోజు పొద్దున్నే కాఫీ అలవాటు చేశారు. టైం 8 అవుతుంది. సంధ్య ఇంకా రాలేదా? జ్వరం వచ్చి పడుకుందమ్మా. ఈ పొద్దు ఇంటి పని నేనే చేస్తానమ్మా. నీకు వంట కూడా వచ్చా? అదే అమ్మా, సంధ్యకు వంట నేనే నేర్పించానమ్మా. సరే, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మా. మత్తయ్య బాబు గారేంటి ఇక్కడ పడుకున్నారు? మత్తయ్య బాబు, అమ్మగారు! ఏమైంది రాజయ్య, అలా అరుస్తున్నావు? మత్తయ్య బాబు రక్త మడుగులో పడి ఉన్నాడమ్మా. ఏమైంది? బాటిల్ పగిలిపోయింది. రండమ్మా, చూడండి. అయ్యో మత్తయ్య, రాజయ్య, ఏమైందిరా? ఏమైంది? మీరు రండి బాబు, మీరు రండి. అమ్మగారు, డాక్టర్ బాబు ఫోన్ చేయండి అమ్మా. సారీ, మొత్తయ్య చనిపోయాడు. కాదు, మొత్తయ్యని చంపేశారు. రఘుపతి గారు, ఇది మీ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయము. పోలీసులు వస్తే బాల్కాన్ నుంచి పడి చనిపోయాడని చెప్పండి. కొన్నేళ్ల నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నా నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ నేను చూసుకుంటా. మరి నేను వెళ్ళొస్తాను. అయ్యో మత్తయ్య గారు. మత్తయ్యను తాగిన మత్తులో నేను చంపేశాను.
ఏంటి ఇలా జరిగింది? మత్తయ్య ఎలా చనిపోయి ఉంటాడు? నా చేతులతో చంపేసి ఉంటానా? లేదు, అలా జరగదు. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. మా అత్తయ్య నేను చంపటమా? అలా జరిగిండదు. నో, అలా జరిగిండదు. లక్ష్మి, పల్లవిని నా చేతుల్లో పెట్టి నువ్వు మాత్రం కనిపించనంత దూరం వెళ్ళిపోయావు. నిన్ను మరవలేక ఇదిగో ఈ మందుకు బానిసనైపోయా. తాగిన ఈ మత్తులో నాకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నా. మందును మర్చిపోదామంటూ చాలాసార్లు ప్రయత్నించా, కానీ నిన్ను మరవలేక మళ్ళీ తాగుతున్నా. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. లక్ష్మి, చూడండి, తప్పు చేయటం మానవ సహజం. జరిగిన తప్పుని సరిదిద్దుకొని ఇంకో తప్పు జరగకుండా చూసుకోవాలి, కానీ ఇలా బాధపడకూడదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్నా ఇంకా మీరు అక్కని మర్చిపోవట్లేదంటే అక్క మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు అర్థమవుతోంది. అక్క అందించిన ప్రేమ నా దగ్గర దొరుకుతుందో లేదో తెలియదు, కానీ పల్లవికి తల్లి లేని లోటు మాత్రం తీర్చగలను. నన్ను నమ్మండి. మీకోసం ఎదురు చూస్తుంటా. వీలైనంత త్వరగా రండి. మీరుండే ఏరియా బాగుంటుందా? చాలా బాగుంటుంది. మా ఇల్లు బృందావనంలా ఉంటుంది. మా ఇల్లు భూత్ బంగ్లాలా ఉంటుంది. భూత్ బంగ్లానా? అయ్యో తాతయ్య, నీకెందుకు ఇలా జరిగింది? తాతయ్య, ఉదయ్, తాతయ్య, పల్లవి, తాతయ్యకి ఏం కాదు. ఉదయ్, తాతయ్య, తాతయ్యకి ఏం కాదు, నువ్వు ఏడవకు.